హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేట్స్. మనము రోజు చేసుకునే పప్పులా కాకుండా కాస్త డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఈరోజు రెసిపీ మసాలా పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. అన్నంలోకైనా జొన్న రొట్టెలకైనా మంచి కాంబినేషన్. ముందుగా కందిపప్పును ఉడికించుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. అందులోనే 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అందులోనే 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. పప్పు కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలి కాబట్టి నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా, ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా, ఉల్లిపాయలు మెత్తబడ్డాక మనం ముందుగానే పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పును ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పప్పు గట్టిగా అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. అందులోకి మీ రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి మసాలా పప్పు రెడీ అయినట్టే.